తెలంగాణ అనేది డిక్షనరీలో లేదు. తెలంగాణ అనే పదం కొంతమంది స్వార్థపరుల నుండి వచ్చినటువంటి సందర్భం అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు చూసాం. అది మాట్లాడింది ఆంధ్రాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు కాదు, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు కాదు, వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు అసలే కాదు. సాక్షాత్తు ఈ మాటలు మాట్లాడింది తెలంగాణ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, టీడీపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు. కొంతమంది స్వార్థపరుల వల్ల ఇక్కడ అభివృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇచ్చి విడగొట్టిరు అన్న కోణంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ యొక్క విషయంపై పూర్తిగా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనను కూడా కాంగ్రెస్ మరియు బీజేపీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా తెలంగాణ సామాజిక నేతలు మరియు తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. బక్కని నరసింహులు మా షాద్నగర్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. అంటే ఎక్కడ పూర్తి స్థాయిలో మీరు చంద్రబాబు దగ్గర ఉంటే ఉండండి, కాకపోతే తెలంగాణ అస్తిత్వం మీద ఎందుకు మీరు ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటూ కూడా తెలంగాణ సమాజం బక్కని నరసింహుల మీద మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కనీసం మరి తెలంగాణ అనే ఒక అస్తిత్వం ఉన్నది, తెలంగాణకు ఒక పోరాట పటిమ ఉన్నది, తెలంగాణ వచ్చిన తర్వాతనే మా జీవితాలు మారినాయి, తెలంగాణ వచ్చిన తర్వాతనే మా లాంటి వాళ్ళకు పదవులు దక్కినాయనే కనీసం కృతజ్ఞత లేదా మీకు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతా ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి బక్కని నరసింహులు దీని మీద ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలా? బక్కని నరసింహులు దీని మీద ఇమ్మీడియట్గా తన పదవిని నుంచి తనను తొలగించాలా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా చెప్పుకునేటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, తర్వాత మదియాష్కి గౌడ్ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా ఈరోజు స్పందించకపోవడంతో తెలంగాణ అస్తిత్వానికి ఏం జరగబోతా ఉన్నది, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఏం చేసుకున్నా సరే తెలంగాణ వద్దకు రావద్దు అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. మరి దీని యొక్క సమావేశంలోనే ఇక్కడ నిన్న జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ప్రెస్ మీట్ పెడితే అక్కడ తెలంగాణ అస్తిత్వం గురించి కొంత ఇష్యూ కూడా జరిగినటువంటి సందర్భం. అంటే ఇక్కడ ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ మరొకసారి మా మీద జులుం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అంటూ కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే నిన్న మైత్రివనానికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తెలంగాణ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే మోసిలో తొక్కుతా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ బీజేపీ పార్టీ అయితే పూర్తిగా సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే అక్కడ ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ఉన్నది. ఎక్కడ ఒక్కసారిగా మళ్ళీ బీజేపీ నాయకులు కనుక ఏమైనా మాట్లాడితే అక్కడ చెడే అవకాశం ఉందని మాట్లాడడం లేదా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే బక్కని నరసింహులు చేసినటువంటి విషయంలో ఇక్కడ తెలంగాణ అనేది భారతదేశంతో పోల్చడం అనవసరం. భారతదేశంకి 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణకు తర్వాత స్వాతంత్రం వచ్చింది. ఆపరేషన్ పోలో లాంటిది ఒకటి చేసిన తర్వాత తెలంగాణకు స్వాతంత్రం రావడం జరిగింది, భారతదేశంలో విలీనం జరగడం జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. తెలంగాణ అస్తిత్వం మీద మరోసారి నీళ్లు జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. అంటే మీరు చంద్రబాబు దగ్గర బోట్లు నాకుతారా, చంద్రబాబు సంకల దూరారు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడరు అంటూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ మరియు బీజేపీ ఇప్పటివరకు సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనిపై గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఎంతోమంది కూడా ఈరోజు స్పందించకపోవడం కూడా కొంత బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఇది పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే మరి తెలంగాణ అస్తిత్వం అనేది బక్కని నరసింహులకు తెలియదా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్దగా క్వశ్చన్ మార్క్ పెడుతూ బక్కని నరసింహుల్ని సస్పెండ్ చేయాలా, పార్టీ నుండి టీటీడీపీ అధ్యక్షుని తొలగించాలా, మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేయాలి అనుకుంటే మీరు ఏమైనా చేసుకోరి, మీరు మాటల యుద్ధం నడుపుకోరు, కానీ తెలంగాణ అస్తిత్వం మీదకి రాకండి. తెలంగాణ రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు తమ ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఏర్పడ్డది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్ట్స్ కాలేజ్ వద్ద రబ్బర్ బుల్లెట్లకు
ఇక లాఠీ చార్జీలు తిని ఈరోజు కాళ్ళు పోగొట్టుకొని ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అది తొలి దశ కావచ్చు మలి దశ ఉద్యమంలో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున సకల జనుల సమ్మెయాన్ని బస్కా పయ్యా నైచలేగా అని ఇవంతా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకొని తెలంగాణ రాష్ట్రం కోసం కదిలినటువంటి రోజులు గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఈ మాటలు మాట్లాడడం వెనుక మర్మం ఏంటి? అసలు టీడీపీ తెలంగాణలో పట్టు బిగుస్తుందా అనే కోణం కూడా కొంత వినిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఇక్కడ పట్టు సాధించాలి అంటే ఇక్కడ ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంటూ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. జిహెచ్ఎంసీలో కనుక టీడీపీని ఇప్పుడు కనుక టీడీపీని డ్యామేజ్ చేయాలన్నా టీడీపీని ఏమైనా అన్నా కానీ రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మనకు ఎదురు దెబ్బ తాకే అవకాశం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఈరోజు సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ మరియు బీజేపీ అనేది కూడా పెద్దగా వినిపిస్తున్నటువంటి వార్త. అంటే కొంత ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అలానే ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అలానే ఉంది, టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అలాంటి ఓట్ బ్యాంక్ జిహెచ్ఎంసీలో కరువు అయిపోయింది. గతంలో మేయర్గా చేసిన ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళే మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మేయర్ పీఠాలను గతంలో దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటన్చెరు ఇవంతా కూడా టీడీపీకి బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి బెల్ట్. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పుడు కనుక టీడీపీని కానీ చంద్రబాబు నాయుడుని కానీ జనసేనని కానీ ఏమైనా మనం నోరు జారి ఏమైనా మాట్లాడితే మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పడేటువంటి ఓట్ బ్యాంకు అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, ఒకవైపు జనసేనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఇదంతా బీజేపీకి కాంగ్రెస్కి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని కొంత సైలెంట్ మోడ్లో ఉన్నారు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలు డీలిమిటేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం అయితే 150 స్థానాలు కాబట్టి 150 స్థానాల్లో కూడా ఇక్కడ ప్రాబల్యం అంటే కూకట్పల్లి కావచ్చు అన్నీ కూడా పెద్ద నియోజకవర్గాలు. మల్కాజ్గిరి లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ గతంలో మంత్రి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి అంటే మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, ఇక్కడ చేవెళ్ళ కావచ్చు, అసెంబ్లీ సెగ్మెంట్లకు వచ్చే షేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, కూకట్పల్లి, ఖైరతాబాద్ ఆల్ ఓవర్ అంటే తెలంగాణ ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాదాపు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి సందర్భం కూడా. అంటే ఇప్పుడు కొంత ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీడీపీ పార్టీని ఎవరు కూడా విమర్శిస్తలేరు. తెలంగాణ అస్తిత్వాన్ని కూడా ఇంత కించపరిచినా కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. చూడాలి మరి అంటే ఎలాంటి సందర్భం రాబోతా ఉన్నది, ఎలాంటి విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ సైలెన్స్ ఉన్నది, నిజంగా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమేనా లేకపోతే రానున్న రోజులలో పొత్తు పెట్టుకునేటువంటి ప్రక్రియ ఏమైనా ఉంటుందో? గతంలో టీడీపీతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా చూస్తాం 2019లో. తర్వాత అక్కడ బొక్కబొర్ల పడ్డటువంటి సందర్భం చూస్తాం. కానీ అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అలానే ఉండడంతో కార్పొరేటర్లుగా తమకు సంబంధించినటువంటి వాళ్ళని గెలిపించుకోవాలంటే ఇక్కడ కొంత పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా చేస్తే మనకు డ్యామేజ్ అయ్యే సందర్భం కూడా ఉంటుందంటూ కొంత ఇంటర్నల్గా ఈ యొక్క రాజకీయంగా ప్రధాన పార్టీలలో జరుగుతున్నటువంటి చర్చ అంటూ కూడా పెద్దగా బయట వినిపిస్తున్నటువంటి సమాచారం. అయితే ఇక పూర్తిగా మరి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈరోజు సైలెన్స్ మోడ్ అంటే అవుననే సమాధానాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి గతంలో కూడా ఇక్కడ నుండి కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఇలాంటి నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ గతంలో టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేనే మాగంటి గోపీనాథ్ కీర్తిశేషులు, తర్వాత అరకపూడి గాంధీ కావచ్చు, మాధవరం కృష్ణారావు కావచ్చు, వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు. అక్కడ టీడీపీకి కొంత బెల్ట్ ఉంటుంది ఇక్కడ. అందుకే పార్టీలు సైలెంట్గా ఉండి కాంగ్రెస్ అయితే మరీ ముఖ్యంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే టీడీపీ తోటి చీకటి దోస్తాన చేయాలా అనే కోణంలో ఉంది అంటూ కూడా రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతా ఉన్నది? తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ అనేది డిక్షనరీ లేదన్నటువంటి బక్కన్ నరసింహుల మాటపై కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ స్పందించకపోవడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయనేది కూడా ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా సిటిజన్స్ పల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.